రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావుడైతే కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు అనేటువంటి వార్తలే చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముందస్తు ఎలక్షన్స్ పైన అసలు ఎవరైనా కానీ ఆ ప్రజాభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆద్య టీవీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ ప్రీతిష్ రెడ్డి గారు ఉన్నారు. అసలు మొత్తంగా తెలంగాణలో లేకున్నటువంటి పరిస్థితులు కానీ ఒక వ్యాపారవేత్తగా ఆయన ఎలాంటి స్పందన చెప్తారనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్ పాలన పైన మీరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు? కేసీఆర్ గారు అయితే చాలా మంచి పరిపాలన అయితే అందిస్తున్నారు ప్రజలకి. సో ఇప్పుడు ఎలక్షన్ అంటే ఈ టైంలో ఎలా వస్తుంది? ఇంకా హామీలే చాలా ఉన్నాయి, నెరవేర్చిన హామీలే. సో అది స్టేట్ గవర్నమెంట్ నెరవేర్చిన హామీలు అయితే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నెరవేర్చిన హామీలే చాలా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎలక్షన్కి పోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? లేదు కదా. సో అలాంటప్పుడు ఏదైతే ఉందో ఇంకా చాలా డెవలప్మెంట్స్ కానీ ఇంకోటి కానీ చాలా ఆగిపోయినాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోతాయో సార్ ఫర్దర్ ఎలక్షన్కి వెళ్ళినా కానీ ప్రజలు కానీ మద్దతు ఇస్తారు, కోఆపరేట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో వచ్చేసి ప్రజలైతే నాకు తెలిసి ఓటు దీనికి వచ్చేసి హక్కు వినియోగించుకొని ఓటు వేస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. కానీ ఇప్పుడు ఎక్కువగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా వినిపిస్తుంది ఏంటంటే అంటే ఎక్కువగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేయటం, అటు కేంద్రం పైన ఖచ్చితంగా కొట్లాడేటువంటి ప్రయత్నం చేయటం, కానీ మంచి పరిపాలన అందించాలంటే మనం ఇక్కడ తెలంగాణలో ఎలాంటి సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నామో అదే పరిపాలన దేశవ్యాప్తంగా కూడా అందించాలనేటువంటి ఒక దీక్ష పూనినటువంటిగా కేసీఆర్ కనపడుతున్నారు. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? సో దీన్ని అయితే స్వాగతించాల్సిన విషయమే. ఎందుకనంటే ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, మన సౌత్ అంటేనే నార్త్ వాళ్ళకి చాలా చిన్న చూపు. సో ఇలాంటి దీంట్లో ఏంటనంటే ఏ లీడర్ వచ్చేసి ఎప్పుడు ఇట్లాంటి డిసిషన్ తీసుకోలేదు. కేసీఆర్ గారు తీసుకున్నారంటే దీన్ని అభినందించదగ్గ విషయము. సో ఇంకోటి ఏంటంటే అలానే పక్కన మన ఏదైతే ఎన్సీఆర్ ఉందో, ఢిల్లీ ఎన్సీఆర్ ఉందో, ఢిల్లీలో కానీ ఇప్పుడు కేజ్రీవాల్ గారు తీసుకున్నారు. సో ఆయన మంచి మంచి పనులు చేస్తున్నారు. అలానే ఇన్స్పిరేషన్ అయ్యి తీసుకుని ఉండొచ్చు కానీ విషయం కానీ ఉండొచ్చు కదా. సో అలాంటి దాంట్లో చాలా మంచిగానే తీసుకున్నారు. ప్రజలు కానీ ఏంటంటే మద్దతు ఉండాలి. కానీ ఈ రోజు గెలుస్తారు రేపు గెలుస్తారు అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో అయితే మార్పులు అయితే కంపల్సరీగా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఎక్కువగా ఢిల్లీ కానీ ఇటు బాంబే కానీ మీ యొక్క బిజినెస్కి సంబంధించిన అంశాల్లో మీరు వెళ్తూనే ఉంటారు నిజంగా. ఎందుకంటే ఇది చాలా మంది చెప్తూనే ఉంటారు, నిజంగా సౌత్ ఇండియా వాళ్ళు అంటే నార్త్ ఇండియా వాళ్ళు వివక్ష చూపిస్తారు అని అంటారు. నిజంగా వివక్ష చూపిస్తారంటారా? ఎలాంటి వివక్ష చూపిస్తారంటారు? అదైతే మనము హిందీ మాట్లాడమంటే మన మాతృభాషలో మనం ఎక్కువ మాట్లాడతాము. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాతృభాష హిందీ. సో వాళ్ళు వచ్చేసి మన మదర్ టంగ్ మాట్లాడమంటే మాట్లాడలేరు కదా. సో ఎలా సాధ్యమవుతుంది? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతెందుకు ఇదే నార్త్ ఇండియన్ పీపుల్ ఉన్నారు, మలయాళం మాట్లాడమంటే మాట్లాడతారా? తమిళ్ మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడలేరు కదా. తెలుగు మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడలేరు కదా. మళ్ళీ వాళ్ళు మన భాషలపైన చూపిలేని ప్రేమ మనకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ భాష పైన? సో అలాంటప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ కాలేము. ఎంతసేపు ఉన్నా వాళ్ళు మేమే నియంత పరిపాలన పాలించాలని చెప్పేసి నార్త్ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు. మనం ఏంటంటే కష్టపడి తర్వాత అభివృద్ధి చేసుకొని సిరి సంపలు సంపాదిస్తారు, దాన్ని ఎప్పుడెప్పుడు కొట్టుకొని వెళ్ళాలని చెప్పేసి నార్త్ వాళ్ళు చూస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ పండించడానికి అగ్రికల్చర్ ఉండదు. వాళ్ళు తినేది ఏం చేస్తారు? చాయ్ సమోసానే కదా వాళ్ళకి. మనము కష్టపడుకునే పచ్చపక్ష పరమాణాలు తింటాము. మనకేంటి పప్పు దాల్ కావచ్చు, తర్వాత బటర్ మిల్క్ కావచ్చు, తర్వాత కర్రీస్ కానీ వెరైటీస్ కానీ చాలా ఉంటాయి. మనం కష్టపడతాము కానీ వాళ్ళు కష్టపడరు. దీంట్లోనే కదా డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఛాయ్ సమోసా తినేసి ఎప్పుడు చూసినా ఏంటంటే మన పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడిని ఎప్పుడైతే ఏంటంటే మనం టార్గెట్ చేసేసి ఇంకోటి అని చెప్పేసి మన పైన వాళ్ళు పెత్తనం చలాయించుకుంటూ ఇదే చేస్తున్నారు. కానీ ఈ రోజున్న రోజుల్లో ఏంటంటే కేసీఆర్ గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ మంచి నిర్ణయం తీసుకొని ఒక పార్టీని వచ్చేసి ఏంటంటే జాతీయ పార్టీగా తీసుకెళ్లడం ఏంటంటే అభినందించదగ్గ విషయమే కదా. సో అది నా ఒపీనియన్. అయితే మొత్తంగా అంటే ఎక్కువగా ప్రధానమంత్రి అంటే పదే ఇటు కేసీఆర్ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రాలో చూసినా కానీ ప్రతిపక్షాలు ఎక్కువగా అంటే జగన్మోహన్ రెడ్డి కాకపోయినా కానీ ప్రతిపక్షాలు ఎక్కువగా కూడా ఈ కైండ్ ఆఫ్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సినటువంటి నిధులు రాష్ట్రానికి నిజంగా సకాలంలో రావటం లేదు. అందుకనే అభివృద్ధి అనేటువంటిది ఇంకా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అంశాలు అవన్నీ కూడా కుంటుపడుతున్నాయి అనేటువంటి వ్యాఖ్య కూడా ఎక్కువగా కేసీఆర్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆ వ్యాఖ్యలో వాస్తవం ఉందంటారా? ముమ్మాటికి వాస్తవమే ఉంది. ఎందుకనంటే ఏ స్టేట్లో ఏ పార్టీ ఉంటే ఏం సంబంధము, పైన పరిపాలించదగ్గ నాయకుడు సరైనోడు ఉన్నప్పుడు ఏంటనంటే ఏ స్టేట్కి సంబంధించిన ఏ భాగానికి వెళ్ళినా ఏ నిధులు ఉన్నాయో కరెక్ట్గా ఇస్తే అందరూ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. సో పైనుంచి ఇవ్వకపోతే కింద ఉన్నవాడు వచ్చేసి ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఎవరు దోషి అన్నప్పుడు ఏంటంటే సెంట్రల్నే దోషి అని చెప్పి తేల్చి చెప్పచ్చు. ఎందుకనంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ చదువుకున్న నాయకులే, చదువులేని నాయకులు అయితే ఎవరు లేరు. కాకపోతే మీరే తీసుకోండి, ఏదైతే యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ మెన్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, ఎవరు థింక్ చేసినా కానీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారంటే పిహెచ్డి చేసిన వాళ్ళు లేకుంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంతా వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు స్టేట్ గొప్పనా సెంట్రల్ గొప్పనా అంటే అది మీరే డిసైడ్ చేయాలి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఎక్కువగా కూడా ఇక్కడ కవిత ఇష్యూ అనేటువంటిది బాగా ఎక్కువగా చాలా పెద్దగా, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇదయ్యారు, కవితను అరెస్ట్ చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ వినిపిస్తున్నాయి. నిజంగా ఆ వ్యాఖ్యల్ని ఆ వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ మీరు ఏ విధంగా చూస్తారు? కవిత గారి విషయానికి వస్తే ఒక ఆడపడిచి వచ్చేసి ఫ్యామిలీని వదిలివేసి వచ్చేసి పబ్లిక్ వచ్చేసి సేవ చేయాలని, సమాజ సేవ చేయాలని చెప్పేసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే అభినందించాల్సిన విషయం. ఓకేనా, అలాంటిది ఇంకా ఎంకరేజ్ చేసేది పోయి ఆమె ఈ స్కామ్లో ఉంది, ఆ స్కామ్లో ఉంది, ఎంటైర్ ఇండియాలోనే ప్రతి ఒక్కరిని కంపేర్ చేసుకుంటే ఏదో స్కామ్లో ఎవడో కంపల్సరీ ఉంటాడు. ఆడపిల్ల వచ్చేసి అంత స్కాములు చేసేంత దూరం అయితే పోయే మనిషి అయితే కాదు. ఓకేనా, ఇది చిన్న విషయం యాక్చువల్లీ. అంటే వీళ్ళకి పని పాట లేకోకుండా ఏంటనంటే ఒకరు ఫ్యామిలీ మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది, ప్రజలకు సేవ్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళని ఎలా అయినా కానీ డిసప్పాయింటెడ్ చేయాలనే ధోరణిలో వచ్చేసి ఇలా డిస్కరేజ్ చేసేసి ఏంటంటే పలానా వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుంటారు. అంటే ఏదో ఒక సైడ్ వచ్చేసి నొప్పి పెట్టించాలి కదా ఫ్యామిలీని, అలా నొప్పి పెట్టించేది ఇది పెద్ద సమస్య అయితే కాదు. చాలా ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదంటున్నారు. ఇది ఎఫ్ఐఆర్లోనే ఆమె పేరు లేకపోయినప్పుడు వీళ్ళు ఎలా ప్రస్తావన తీసుకొని వస్తారు? ఇది సిల్లీ పాయింట్ కదా. సో ఇలా పెద్ద చేసేసి ఎలా మాట్లాడతారు ఎవడైనా కానీ? ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాట్లాడరు, ఎవిడెన్సే లేకపోయినప్పుడు ఎలా మాట్లాడతారు? సో దాంట్లో అయితే ఇది పెద్ద విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. కానీ మోడీ కానీ ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మరోసారి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారనే స్థాయిలో వాళ్ళంతా మాట్లాడుతున్నారు. నిజంగా అదే పరిస్థితి ఒకవేళ ఉంటే ఓ బిజినెస్ మ్యాన్గా మీరు దాన్ని ఎలా చూస్తారు? నిజంగా అది జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు మనం థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం వేరే స్టేట్లు తీసుకుంటే పక్క స్టేట్లో మనం వచ్చేసి ఏంటంటే పంజాబ్ ఇది తీసుకున్నాము, తర్వాత వచ్చేసి ఢిల్లీ తీసుకున్నాము. బీజేపీ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి అంతా వచ్చేసి ప్రజలు వచ్చేసి మద్దతు పలుకుతున్నారంటే మరి ఢిల్లీలో ఎందుకు గెలవలేకపోయారు, మరి పంజాబ్లో ఎందుకు గెలవలేకపోయారు? సో మార్పు అనేది జనాల్లోగానే వస్తుంది కదా. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈ 10 సంవత్సరాల్లో తీసుకుంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, ఎలా చేశారని చెప్పేసి చూసుకుంటే మొత్తం జీరో ఉంది. మనీ డీనోటిఫికేషన్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఏమైనా కంపెనీస్ వచ్చాయి ఇండియాకి? ఏ స్టేట్కైనా ఏమన్నా వచ్చాయా? ఏమీ రాలేదు. మళ్ళీ అలా ఉన్నప్పుడు ఇంకా బీజేపీ రావడానికి ఎలా ఛాన్సెస్ ఉన్నాయో నేను అడుగుతున్నా. ఇప్పుడు మొత్తంగా డిమానిటైజేషన్ ఏదైతే ఇప్పుడు మీరు అన్నారు, డిమానిటైజేషన్ టైంలో చాలామంది సామాన్యుడి మీద కూడా అత్యధిక భారం పడింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వ్యాపారవేత్తగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ టైంలో? సో దీంట్లో అయితే పేదవాళ్ళు, తర్వాత ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. నేనే చూశాను నా కళ్ళారా. నేను కార్లో కూర్చొని తర్వాత లిక్విడ్ క్యాష్ కావాలన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ డీనోటిఫికేషన్ చేసినప్పుడు మనీ ఏంటంటే ఒక 40,000 తీసుకోవడానికి మినిమం ఎంత లేదన్నా కానీ 2 hours వేస్ట్ చేశా. 2 hours వేస్ట్ చేయడానికి నాకు ఎందుకు అంత శ్రమ? ఇప్పుడు నేను వచ్చేసి ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. చేసినప్పుడు సర్వీస్ చేయాలి కదా. మరి సర్వీస్ ఇవ్వకుండా వచ్చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుని పోతే అందుకనే కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కానీ వాళ్ళు కానీ కామెంట్ చేసినందుకే కదా అందరికీ వచ్చేసి ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు. సో అదైతే ఉన్నవాడైతే ఉన్నవాళ్ళనే ఉన్నాడు, పేదవాడైతే మరీ పేదవాళ్ళగానే అయితే ఉన్నాడు. ఉన్నవాడికి ఏం సమస్యలు ఏమి ఉండవు. 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు ఇచ్చేసుకుంటాడు ఏదైనా కానీ సమస్య ఎవరికి? పేదవాడికే కదా. ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే సంక్షేమ నిధులు ఉన్నాయో, రేషన్ కార్డు కావచ్చు, అలానే తర్వాత వేరే గృహాలు కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, మరి బీజేపీ గవర్నమెంట్లో ఇచ్చారా ఎక్కడైనా? పోనీ ఉందా? పోనీ ఏ పబ్లిక్ దగ్గరైనా మీరు తీసుకున్నారా? ఏదన్నా ఇంటర్వ్యూ ఏదైనా తీసుకున్నారా? లేదు కదా. మరి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్కి పేదలపైన అంత ప్రేమ ఉండి అంత ఇది చేసినప్పుడు మరి ఆ గవర్నమెంట్ చేసేటప్పుడు ప్రజలు కొంతమంది అటు సైడ్ సపోర్ట్ చేశారు బీజేపీకి. సో ఆ ఓట్లతో వాళ్ళు గెలిచేసి ఈరోజు 10 years అయింది బీజేపీ వచ్చేసి. ఈ రోజు వరకు ఏం చేసింది పేదలకి? పోనీ ఏదైనా చేసిందా? పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, తర్వాత వచ్చేసి పోనీ శాలరీలు ఇస్తున్నారంటే లేదు. చిన్న ఆర్గనైజేషన్లో, కంపెనీస్లో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, సో అందరినీ వచ్చేసి టర్మినేట్ చేసేసి ఇంటికి పంపుతున్నారు. అలాంటి పక్షంలో చాలామంది చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇదే మన ఏదైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్లోనే ప్రాపర్ మెడిసిన్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఏది సప్లై చేయలేదు. తర్వాత నిత్యావసరాలు కానీ ఎవరికి ఇవ్వలేదు కదా.
మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వీళ్ళు వచ్చేసి ఎంతవరకు లైక్ ఇది చేశారనేది మీ దీనికే నేను వదులుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.